ఇక్కడ చూస్తే కమల దళపతిగా 45 ఏళ్ల నితిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ చేతిలో ఇంత చిన్న వయసులో జాతీయ అధ్యక్షుడు స్థాయికి చేరిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఇప్పుడు ఎవరు అంటే గతంలో చాలా మంది అధ్యక్షులుగా చేశారు, అద్వానీ గారు లాంటి మహానుభావులు. అంటే పార్టీ కోసం శ్రమించి దేశం కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళని ఇక్కడ పిక్ చేసుకుంటుంది. అంటే మీరు ఎవరు చూడండి, గతంలో పారేకరణ్ ఒక ఆయన ఉండేవారు, గోవా ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత రక్షణ శాఖగా చేశారు, కేంద్ర మంత్రి. చిన్న వయసులోనే వాళ్ళు నేపథ్యం చూసినా కూడా దేశం కోసము అహర్నిశలు కష్టపడి, అంటే కుటుంబాలను కూడా పక్కన పెట్టి దేశమే మొదటి ప్రాధాన్యతగా ఉండే ఏకైక అదే ఆ పార్టీ నుండి అభిప్రాయం అలా ఉంటుంది. ఎవరు తీసుకోండి, ఇప్పుడు అద్వానీ గారు ఉన్నారు. 2014లో భాజపా ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నిజంగా అద్వానీ గారు ప్రధాని అవుతారేమో అనుకున్నారు. కానీ అప్పటి తరానికి అప్పటి కొత్త నీరు వచ్చి చేరాలి ప్రతి దగ్గర కూడా. లేదు, 3 సార్లు ముఖ్యమంత్రిగా అయిన నరేంద్ర మోదీయే దేశానికి ప్రధాని అవ్వాలి, ఆ విధంగానే మనం వెళ్ళాం అని ఆయన ఎల్కే అద్వానీ గారు కూడా సిఫార్సు చేశారు. చేసినప్పుడు మోదీ గారు మొట్టమొదటిసారిగా అక్కడ పార్లమెంట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఆ ఎన్నికలకు ముందు అందరూ కమిటీ సమావేశం అయినప్పుడు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. అంటే కళ్ళలో నీరు వచ్చేస్తున్నాయి. నన్ను కన్న తల్లి నా తల్లి అయినప్పటికీ నాకు పునర్జన్మిచ్చిన తల్లి మాత్రం భాజపాయే అని చెప్పి భావోద్వేగం అయ్యారు. అలాగే వాజ్పేయి గారిని, అద్వానీ గారిని వెళ్ళి కలిసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.